నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన నమస్తే తెలంగాణ చూద్దాం. ఫస్ట్, సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా? పోలీసుల వెనుక దాక్కుని పిరికి పందల నోటీసు పంపుడు కాదు, బావమరిదే మొదటి దోషి, భాగవతం బయట పెట్టాననే సిట్ నోటీసు, డైవర్షన్ కోసమే ఈ డ్రామా, దర్యాప్తు అంతా ట్రాష్, అడిగిందే అడుగుడు, సొల్లు ఆరోపణలు, మధ్య నా పైనుంచి ఫోన్లు, ఎవరు చేసిండో, రేవంత్ చేసిండో సజ్జనార్ చేసిండో తెలియదు, విచారణపై లీకులు కాదు, దమ్ముంటే వీడియోలు బయటపెట్టు అని చెప్పి నిన్న హరీష్ రావు గారు డిమాండ్ చేసిన అంశం. నువ్వు ఉండేది 2 ఏళ్లే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అని కూడా స్పష్టం చేసిన అంశం. ప్రజల పక్షాన ఇంకా పోరాడుతూనే ఉంటాం, నిన్ను మాత్రం ఇడిచిపెట్టమని మరోసారి వెల్లడించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టీకరణ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఈ వరుస పరిణామాలు, సింగరేణి బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశంతో పాటు అన్ని పరిణామాలపై నిన్న స్పందించారు. తెలంగాణ భవన్ వేదికగా పార్టీ శ్రేణులతో ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సందర్భం కూడా మనకు కనిపించింది. కాంగ్రెస్ దోపిడీ బయటపడినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలాంటి నోటీసులు, అక్రమ కేసులను తెరపైకి తీసుకొస్తున్నారని కేటీఆర్ గారు మండిపడ్డారు. బొగ్గు స్కామ్లో బీజేపీకి కూడా వాటా, లేకుంటే కిషన్ రెడ్డి స్పందించారు ఎందుకు అని చెప్పి సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ చేతిలో పావులుగా మారి పోలీసులు బలి కావద్దని కూడా ఆయన సూచించిన సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిన్న మొత్తం తెలంగాణ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు సింగరేణికి సంబంధించిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం, అలాగే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వ్యవహారంపై పెద్ద ఎత్తున పార్టీ నేతలంతా కూడా స్పందించిన సందర్భం కూడా మనకు కనిపించింది. అలాగే బావమరిదే రింగ్ మాస్టర్ అంటూ ఇదే అంశానికి సంబంధించిన కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్య నేత బంధు కబంధ హస్తాల్లో సింగరేణి, కోల్మాల్ శీర్షికన ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం, ధరల పెంపు, పెనాల్టీల మాఫీలోనూ ఆయనదే హవా, ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు, ఒత్తిడి భరించలేకపోతున్న ఉన్నతాధికారులు అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారాలు ఎట్లా నడుస్తున్నాయనే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మనం చూస్తూ ఉన్నాం. స్కామ్ సింగరేణి సైట్ విజిట్ బోని అంటూ ఈ సైట్ విజిట్ వ్యవహారం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. జరిమానా విధింపుపై కోర్టుకెక్కిన ఓ సింగరేణి కాంట్రాక్టర్, కోర్టు తీర్పుతో ఫైన్ రద్దు కావడంపై అధికారుల తర్జన భర్జన, అదే అదనుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అంటూ ఈ వార్త. అండర్టేకింగ్కు బదులుగా తెరపైకి సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనుకున్న వారికే టెండర్లు కట్టబెట్టేందుకే ఈ కొత్త అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రయోగిస్తుంది, కాంగ్రెస్లోని పెద్దలు ప్రయోగిస్తున్నారనే విషయాన్ని గమనించవచ్చు. 9 గనుల నోటిఫికేషన్లోనూ ఇదే నిబంధనతో మొత్తం వ్యవహారం అంతా కూడా గుట్టు రట్టయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన నిన్న పెద్ద ఎత్తున 2 రోజుల క్రితం ఈ మొత్తం వ్యవహారాన్ని బీఆర్ఎస్ వెలుగులోకి తీసుకొచ్చిన క్షణం నుంచి కూడా ఈ అంశంపైనే, ఈ కుంభకోణంపైనే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనే విషయం కూడా మనకి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇందులోనే ఈ విచారణలో భాగంగా, నిన్న జరిగిన విచారణలో భాగంగా మళ్ళీ పిలుస్తాం, హరీష్ రావు విచారణ పూర్తి కాలేదంటూ నిన్న సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ప్రకటన కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేసిన విషయం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేడు కోల్బెల్ట్లో ఆందోళనలు కొనసాగబోతున్నాయి. మరోవైపు సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలకు టీబీజీకేఎస్ పిలుపునిచ్చింది. బొగ్గు స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా స్పష్టం చేసిన విషయం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద సింగరేణి బొగ్గు కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. దీంట్లో బీజేపీ కూడా స్పందించాలి. బీజేపీకి లోపాయికారి ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు లేకపోతే దీనిపై తప్పకుండా స్పందించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న పరిస్థితి. అదే విషయానికి సంబంధించిన సమగ్రమైన కథనాలు మనం ఇంకా కూడా చూస్తూ ఉన్నాం. మూడో పేజీలో కూడా మనకు ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించిన ప్రధానమైన వార్తలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతర కీలకమైన అంశాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. హరీష్ అంటే సర్కార్కు వణుకు అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం బావమరిది బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకే ఆయనకు అర్ధరాత్రి
నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి కూడా రేవంత్ సర్కార్ అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుందంటూ నిన్న కేటీఆర్ గారు హెచ్చరించిన అంశం. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. సింగరేణి కుంభకోణంలో బీజేపీకి వాటాలు లేకుంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించరు? హరీష్ రావు గారికి నోటీస్ పేరుతో సాధిస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి ఆయన స్పష్టం చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనకు కనిపిస్తున్న వార్తలు.